టీవీ95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేదల కోసం ఉచితంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయించామని వెల్లడి. యాలాలలో 10వ తరగతి విద్యార్థినిపై అత్యాచార ఘటనలో ప్రధానోపాధ్యాయుడు సస్పెండ్. ఉత్తర్వులు జారీ చేసిన వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి. విశాఖలో ఊపందుకున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ. బీజేపీ నుంచి మరోసారి బరిలో నిలిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలో కుక్కలు స్వైర విహారం. తప్పించుకునే క్రమంలో బైక్ మీద నుండి కింద పడ్డ వ్యక్తి తీవ్ర గాయాలు. డీటెయిల్స్ చూసే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్మల్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా అన్ని వసతులను సమకూర్చమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో 1.5 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి సిటీ స్కాన్ యంత్రాన్ని మంత్రి ప్రారంభించి సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదరికం కారణంగా ఖరీదైన వైద్యానికి దూరమవుతున్నారని, అలాంటి వారి కష్టాలను తీర్చడానికి నిర్మల్ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయించామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ ఏర్పాటుతో పేద ప్రజలకు ఆర్థిక భారంతో పాటు దూర భారం తగ్గిందని తెలిపారు. నూట 50 బెడ్ల హాస్పిటల్, ఎంసీహెచ్ హాస్పిటల్ ఇప్పుడు 50 బెడ్లే ఉంది. నువ్వు భవిష్యత్తులో 150 బెడ్ల హాస్పిటల్ ఇక్కడ మహిళా శిశుకు సంబంధించింది. ఇక్కడికి వచ్చినట్టయితే 2 లిఫ్ట్లు కూడా పెట్టడం జరుగుతుంది. దానివల్ల మనకు ఇప్పుడు కారిడార్లో బండబెడుతున్నాం. పేషెంట్లకు పాపం డెలివరీ అయిన పేషెంట్స్ చాలా ఇబ్బంది అవుతుంది. మనము వాస్తవంగా చాలా రోజులు అయింది, డిలే అయింది. ఇది అందుబాటులోకి వస్తే మనకు ఎంసీహెచ్ హాస్పిటల్ ఇక్కడ షిఫ్ట్ చేసి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఇప్పుడు అక్కడ మనకు ఏదైతే మెడికల్ కాలేజ్ మంజూరైందో 300 బెడ్ల హాస్పిటల్ అక్కడ కూడా మనకు 42 కోట్లతోని అది కూడా కార్యక్రమం జరుగుతుంది. బహుశా మెడికల్ కాలేజ్ బిల్డింగ్కు 166 కోట్ల రూపాయలు మంజూరైంది. అది కూడా తొందరగా టెండర్ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్ భవనం ఇంకొక నెల లోపల మనకి ఇనాగ్రేషన్ ఉంటుంది. ఆ కలెక్టరేట్ భవనం ఇనాగ్రేషన్ రోజునే మెడికల్ కాలేజ్ కూడా ఫౌండేషన్ ఉంటుంది. మరి మా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా 30 కోట్లతోని తయారైపోయింది. అది కూడా ప్రారంభోత్సవం ఉంటుంది. దాంతోపాటు డబుల్ బెడ్రూమ్స్ అక్కడ 1200 డబుల్ బెడ్రూమ్లు అక్కడ 1400 నిర్మాణం అయ్యాయి. ఒక 600 సిద్ధాపూర్లు అవుతున్నాయి. 2000 డబుల్ బెడ్రూమ్లు ఇల్లు నిర్మల్లో మున్సిపాలిటీ. వికారాబాద్ జిల్లా యాలాల మండలం అగ్గనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థినిపై అత్యాచార ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయుడు వెంకటస్వామిపై వేటు పడింది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులను ఇంటికి పంపించే సమయంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన పేర్కంపల్లి గ్రామ సర్పంచ్ సోదరుడు రఘుపతిని రిమాండ్కు తరలించారు. తాజాగా నిర్లక్ష్యం వహించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అగ్గనూరు ప్రధాన ఉపాధ్యాయుడు వెంకటస్వామిని సస్పెండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా విద్యాధికారి
జిల్లాధికారి రేణుకాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని యాలాల మండలం విద్యాధికారి సుధాకర్ రెడ్డి పేర్కొనడం జరిగింది. ఇండిపెండెంట్ కనబట్లేదు ఏ పార్టీకి నలుగురే అదే 1+4 టోటల్ 5. అలా వెళ్ళిపోండి ఆనందరావు ఇండిపెండెంట్. విశాఖలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగుతోంది. నామినేషన్ వేసే ప్రక్రియను ఆయా రాజకీయ పార్టీలు అట్టహాసంగా నిర్వహిస్తున్నాయి. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ మరోసారి బీజేపీ నుంచి పోటీలో నిలిచారు. వైసీపీ నుంచి సీతంరాజు, సుధాకర్ బరిలో నిలిచారు. వీరి నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ తరలి వచ్చిన నాయకులు ఇక అనంతరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. చేతులందరూ ఆడతారు మంచిగా. బయట కావాలి ప్రెసిడెంట్ గా రావాలి. ప్రెసిడెంట్ తెలిసిన మనుషులు నాని కొద్దిగా గురుగారు హైదరాబాద్లో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన జరిగిన ఒక్క రోజులోనే కరీంనగర్లో మరో ఘటన కుక్కలు తమ ప్రతాపాన్ని చూపించాయి. వేణవంక మండలం మల్లారెడ్డిపల్లిలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఏసయ్య అనే వ్యక్తిని కుక్కలు వెంబడించి కరవడానికి ప్రయత్నించాయి. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఏసయ్య బైక్ పై నుండి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఖమ్మం నగరంలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందిగామ మండలం కొనతమ ఆత్మకూరు గ్రామానికి చెందిన పరుచూరి కార్తీక్ చాలా సంవత్సరాల క్రితం ఖమ్మం వచ్చి స్థిరపడ్డాడు. నగరంలో రియల్ ఎస్టేట్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న కార్తీక్ ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. వాకింగ్ చేస్తున్న వారికి లకారం ట్యాంక్ బండ్లో ఒక శవం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. శవం కార్తీక్గా పోలీసులు గుర్తించారు. ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్య
చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. శవాన్ని ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించి విచారణ జరుపుతున్నారు. నీళ్ళల్లో దిగి తీసిన నీళ్ళల్లో ఏడి అందరు అక్కడికే వస్తారు. అక్కడ మార్చి గాడికి వచ్చేస్తారు. అందరూ మార్చి గాడి ఓపెన్ చేసి అయిపోతుంది డైరెక్ట్. నల్గొండ జిల్లా శాలి గౌరారం మండలం తహసీల్దార్ కార్యాలయంలో విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో తహసీల్దార్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తర్వాత విద్యుత్ బిల్లు చెల్లించడంతో తహసీల్దార్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. అందుకనే నేను జరగమన్నది ఎందుకు? ఇది చూడు, వృధా జనరేటర్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నాయకులు ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ వార్డుల నుండి వచ్చిన మహిళలు డిమాండ్ చేశారు. కూలీ నాలి పనులు చేసుకునే పేదలకు ప్రభుత్వ స్థలాల్లో ఫ్లాట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. తాము 200 మంది పేదలకు సంబంధించిన వివరాలతో తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశామని, అధికారులు విచారణ చేసి వాటిలో అర్హులైన వారికి వెంటనే ఫ్లాట్లు కేటాయించాలని కోరుతూ జహీరాబాద్ తహసీల్దార్కు వినతి పత్రంను అందజేశారు. భారత కమ్యూనిస్టు పార్టీగా మేము చూశాము. ఆ యొక్క ప్రభుత్వ స్థలం లోపల అర్హులైన నిరుపేదలకు ఈరోజు 200 అప్లికేషన్లని ఈరోజు ఎంఆర్ఓ గారికి మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యం లోపల ఈరోజు వినతి పత్రం ద్వారా ఇస్తా ఉన్నాము. మీరు వాటిని వెంటనే సర్వే చేసి ఎవరెవరైతే ఉన్నారో అర్హులైన పేదలు, ఆ యొక్క పేదలకు మరి మీరు ఆ యొక్క ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఈ రెవెన్యూ అధికారులు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి నేను భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవ్వకపోతే ఈరోజు మేము అల్టిమేటం మళ్ళీ కూడా ఇస్తా ఉన్నాం. వాళ్లకు పేదలకు ఇళ్లు సర్వేలు చేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే ఈ యొక్క రెవెన్యూ కార్యాలయాన్ని ఇంకా పెద్ద ఎత్తున ముట్టడిస్తామని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి అర్హులైన పేదలకి ఇళ్ల స్థలాలు వెంటనే, అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూములు వెంటనే సరి చేయాలి. డబుల్ బెడ్రూములు వెంటనే, తప్పుగా పడిన డబుల్ బెడ్రూమ్ల పేర్లను సరి చేయాలి వెంటనే. సిపిఐ
అదే అంటే చూసుకున్నాం. ఒకడు వస్తున్నాడు ఒకడు పోతున్నాడు. ఇక వాళ్ళు పనులు పని చేసుకొని వచ్చి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడుగా ఉన్న ఇట్లా ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు 5-6 మంది అన్నదమ్ములు ఉన్నోళ్ళు ఒకటే కుటుంబంలో మనం జరుపుకోలేదు. రెండోది 20-30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇక్కడ ఉంటున్న వాళ్ళు అద్దెకుంటారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సుధాకర్ ఆసుపత్రి సమీపంలో యువకుల మధ్య ఘర్షణ జరిగింది. కొండ అనే యువకుడిపై మరో యువకుడు కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది. గాయపడిన యువకుడిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించినట్లు టౌన్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విశాఖపట్నం పారిశ్రామిక రంగంలో విశేషమైన వృద్ధిని సాధించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో మార్చి 3-4 తేదీల్లో 2 రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023ని నిర్వహించనుంది. ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ఏపీలో పరిశ్రమల స్థాపనకు ఉన్నటువంటి అపార అవకాశాలను ప్రభుత్వం అందిస్తోంది. ఈ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు బలమైన ఊనికిని కల్పించనున్న మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూల వాతావరణం, ప్రతిభావంతులైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను ప్రదర్శిస్తుంది. రాష్ట్రంలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులను రాబట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి అమర్నాథ్ పరిశీలించారు. Better we go that we can. All civic seminar over. This is around 8 meters, so it's 24-26 feet. This gap behind us. So it's a pathway, full pathway. So once we end, so we'll create a pathway here because immediately after the పదే 10 సార్లు చెప్తా ఉంటారు. లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ అనేటువంటి వచ్చేటువంటి క్రమంలో తద్వారా వచ్చినటువంటి యాన్సిలరీస్ యూనిట్స్ కానీ లేదా ఎంఎస్ఎంఈకి సంబంధించి ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎంఎస్ఎంఈస్ ద్వారా అత్యధికమైనటువంటి ఎంప్లాయ్మెంట్ కలిగించేటువంటి సెక్టర్ ఏదైనా ఉందంటే అది ఎంఎస్ఎంఈ సెక్టర్. సో ఎంఎస్ఎంఈ సెక్టర్కి కావాల్సినటువంటి హ్యాండ్ హోల్డింగ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలనేటువంటిది మొదటి నుంచి చేస్తూ ఉన్నాం. గడిచినటువంటి కోవిడ్ సమయంలో కూడా దాదాపు 1000 కోట్ల రూపాయలు రీస్టార్ట్ ప్యాకేజ్ కింద ఎంఎస్ఎంఈస్కి ఇచ్చి సహకరించినటువంటి ఏకైక ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం. వీటన్నిటితో పాటు ఐటీకి సంబంధించి విశాఖపట్నంతో పాటు తిరుపతి, అనంతపూర్ నగరాలను కూడా అభివృద్ధి చేయాలని విశాఖపట్నంలో ఇప్పటికే ఒక ఎకో సిస్టమ్ అనేటువంటిది డెవలప్ అయి ఉంది. విశాఖపట్నంతో పాటు తిరుపతి, చెన్నై నగరానికి దగ్గరగా ఉన్నటువంటి సిటీగా, అలాగే అనంతపూర్ బెంగళూరుకి దగ్గరగా ఉన్నటువంటి సిటీగా ఈ 3 ప్రాంతాల్లో ఐటీ
సిటీస్ని డెవలప్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. నూతనంగా నిర్మాణానికి దగ్గర పడుతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కానుకొని 100 ఎకరాల్లో ఒక ఐటీ పార్క్ను కూడా డెవలప్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి సంబంధించి ఇప్పటికే మన క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో వీటన్నిటితో పాటు ఐటీ సెక్టర్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ, లేదా అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి సంబంధించి కానీ, లేదా పోర్ట్స్ డెవలప్మెంట్, ఈరోజు పోర్ట్స్కి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భాలు రామాయపట్నం పోర్టుకి అయితే రేపు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రేపు డిసెంబర్ కల్లా, జూలై 20, 2022లో మొదలుపెట్టినటువంటి రామాయపట్నం పోర్టు నిర్మాణం ఏదైతే చేపట్టామో డిసెంబర్ 2023 కల్లా మొదటి వెసల్ని రామాయపట్నం పోర్టుకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేయబోతా ఉందన్నటువంటిది కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఈరోజు ఫిషింగ్ హార్బర్స్ కానీ, పోర్టులు కానీ, ఇతర యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా న్యాచురల్గా ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నింటిని కూడా ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి దాని మీద కూడా పూర్తి స్థాయిలో రేపు సమిట్లో ఫోకస్ చేస్తాం. రేపు జరగబోయేటువంటి సమిట్ ద్వారా రాష్ట్రానికి అన్ని రకాలుగా కూడా పెట్టుబడుల విషయంలో కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ రేపు జరగబోయేటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ఈ రాష్ట్రం తాలూకా పారిశ్రామిక. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కృష్ణ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ను ఎమ్మెల్యే కోనింట మాణిక్రావు ప్రారంభించారు. జహీరాబాద్ పట్టణంలో ప్రఖ్యాత హరికృష్ణ గ్రూప్ అధినేత గన్శామ్ స్థానిక అల్లాడి సోదరులతో కలిసి భారీ గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. జాతీయ ఉత్పాదక మండలి భారీ పారిశ్రామిక వాడలతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతున్న జహీరాబాద్లో ప్రముఖ సంస్థలు ఏర్పాటు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జహీరాబాద్ లాంటి పట్టణంలో డైమండ్ గోల్డెన్ జ్యువెలరీ ఏర్పాటు చేయడం పట్ల హరికృష్ణ గ్రూప్ అధినేత గన్శామ్ సంతోషాన్ని పంచుకున్నారు. మరి ప్రజలందరూ జహీరాబాద్ ప్రజలకి ఇదొక మంచి సువర్ణ అవకాశం. ఏదైతే బంగారం కావచ్చు, వెండి కావచ్చు, డైమండ్ కావచ్చు, ఇప్పుడే గన్శామ్ షేట్ అడిగిన ప్లాటినం కూడా ఉన్నదంటే ప్లాటినం కూడా ఉన్నదని అంటారు. కాబట్టి మరి అన్ని ఈ యొక్క బంగారం ఏదైతే వస్తువులు ఏదైతుందో అన్నిటికన్నా ముఖ్యమైనది, అన్నిటికన్నా ఖరీదైంది ప్లాటినం. కాబట్టి నిజంగా కూడా ఇటువంటి మరి ప్రపంచంలో అతి ముఖ్యమైన వస్తువులు, ప్రశస్తమైన వస్తువులు మన జహీరాబాద్కు తేవడం మరి ముఖ్యంగా మరి వివేశం చేయడానికి ఫ్యామిలీకి నిజంగా కూడా మనమందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇది మనం పెళ్లిళ్ళు అయిపోయినాయి, మన దగ్గర ఘనంగా పెళ్లి చేస్తా ఉన్నారు, పెద్ద పెద్ద షోరూమ్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద మాల్స్ వచ్చినాయి. అలాగే మరి ఈ జహీరాబాద్ని అభివృద్ధి చూస్తూ ఉంటే చాలా మంది ఇతర గ్రామాల నుంచి కూడా మనకు ప్రశంసిస్తా ఉన్నారు. मिले और हरिकृष्णा ग्रुप का और कृष्णा का हमारा सपना है हर घर कृष्णा,
हर घर में कृष्णा मिलना चाहिए। तो हम चाहेंगे कि इधर जैदाबाद में भी हर घर में कृष्णा पहुँचे और हम वो देने के लिए सभी को रेडी है। और ये दोनों परिवार को, सिम भाई को, सायराम भाई को और संजू भाई को मैं बधाई देता हूँ कि हरि कृष्णा ग्रुप कृष्णा डायमंड ज्वेलरी के साथ जुटे और ये हमारा रिलेशन जो है आगे बढ़े। ये 75 साल से अनाड़ी परिवार का है, तो उसका रिलेशन जो है गुडविल है, हम दोनों साथ में रखे इधर सराउंडिंग में भी कृष्णा डायमंड ज्वेलरी बेचे और आगे जाके मैं वो भी शुभकामना देता हूँ कि एक शोरूम हैदराबाद में भी खोले, क्योंकि आपका 75 साल का जो गुडविल है वो गुडविल को एनहांस करने के लिए सबसे बड़ा तरीका है। और इंडिया अभी बहुत ग्रो हो रहा है, उसमें कोई शंका स्थान है नहीं। हमारी जितनी कैपेसिटी होवे उतना हमको धंधा बढ़ाना चाहिए। फिर आप कोई भी फील्ड में होवे, ट्रस्ट और ऑनेस्टी से धंधा करेंगे तो आपका धंधा बहुत बढ़ेंगे। सभी पेपर मीडिया भाई को बहुत बहुत बधाई। ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేదల కోసం ఉచితంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయించామని వెల్లడి. యాలాలలో 10వ తరగతి విద్యార్థినిపై అత్యాచార ఘటనలో ప్రధానోపాధ్యాయుడు సస్పెండ్. ఉత్తర్వులు జారీ చేసిన వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి. విశాఖలో ఊపందుకున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ. బీజేపీ నుంచి మరోసారి బరిలో నిలిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలో కుక్కలు స్వైర విహారం. తప్పించుకునే క్రమంలో బైక్ మీద నుండి కింద పడ్డ వ్యక్తి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.